ఉన్నతమైన మహాకృప మనకు తోడుగా ఉండి గడిచిన దినాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని కృపలో దాసి ఈరోజు ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయగా ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తూ గత కాలమంతా కాపాడిన దేవునికి 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పుదాం. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. దగ్గరగా చెప్పుదాం. దగ్గరగా చెప్పుదాం. దగ్గరగా చెప్పుదాం. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. రైట్, ఈరోజు ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీని మీకు ముందు పెడతాను. ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నారో, ఆ భార్య భర్తల మధ్య ఎలాంటి అభినాభావ సంబంధం ఉందో, ఆ భార్య భర్తలు ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో, ఆ భార్య భర్త మాట ఎంత చక్కగా ఉన్నదో, ఆ భర్త ఆ భార్యను ఎంత బాగా ప్రేమించాడో ఈ పునరుద్ధాన దినం ముందు బిడ్డలారా, ఈ దినం మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఈ దినం ఒకే ఫ్యామిలీ. వాళ్ళెవరో తెలుసా? అబ్రహాము, చెప్పలేరు, షారా. అబ్రహాము, షారా ఎంతమందికి తెలుసు? అబ్రహాము, షారాలు ఎంతమందికి తెలుసు? అబ్రహాం గారు, షారమ్మ ఎంతమందికి తెలుసు? తెలుసా? మీరు తెలీదా? మరి తెలిస్తే ఎస్ఆర్ మేము ఉంటుందిగా కదా. రైట్, ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుటి పెట్టారు. వారిద్దరి గురించి మనం చక్కగా ధ్యానం చేయటానికి దేవుడు తన అవకాశం మనకి ఇచ్చాడు. దాన్ని చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. మీకు అందరికీ ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది. మీ మనసులో అది ఎప్పుడు అంటారా మాట చదువుదామని చూస్తున్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదనని నీవు ఆశీర్వాదముగా నుండును. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకెళ్ళాడు? రైట్, అబ్రహాము తన భార్య అయిన షారా, తన అన్న కుమారుడైన లోతు. ఎంతమంది బయలుదేరారు? 3. అబ్రహాము బయలుదేరేటప్పుడు దేవుని మాట ప్రకారం అబ్రహాము బయలుదేరితే, బిడ్డలారా వినండి, భర్త మాటకు లోబడిన భార్య ఎవరు చెప్పండి? షారా. ఎక్కడికి వెళ్తున్నామయ్యా? ఏ ఊరు వెళ్తున్నామయ్యా? ఆ ఊర్లో మనకి ఏమన్నా ఇక్కడ మంచి ఫ్యామిలీ మంది, చక్కగా మన భవిష్యత్తు బాగుంది, ఇక్కడ అన్ని మనకి సౌకర్యాలు ఉన్నాయి, మరి ఎవరు నువ్వు చెప్పారని చెప్పి బయలుదేరుతున్నాం. అయ్యా ఒక మాట, మనం వెళ్ళటం అంత మంచిది కాదేమో. వృద్ధాప్యంలో మీ తండ్రిని విడిచిపెట్టి మనం వెళ్ళటం అంత మంచిది కాదేమో, ఇక్కడే ఉండిపోతాం అందా? చెప్పండి, అందా? అనలేదే. అబ్రహాము బయలుదేరితే చెప్పండి, అబ్రహాము వెనక మళ్ళా ఇక లగేజీ పట్టుకుని చెప్పండి ఏం చేసింది? బయలుదేరి. ఇప్పుడు
ఇప్పుడు ఆమెను ఏమంటారు చెప్పండి, ఏమంటారు? భర్తతో పాటు నడిచిన భార్య. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యామిలీ గురించి మీకు 7 రకాల మాటలు చెప్తాను, చక్కగా వినాలి అన్న, చక్కగా వినాలి. యూత్ పిల్లలు ప్లీజ్. సండే స్కూల్ పిల్లలు ఇంకా సెటరేట్ కాలే. అబ్రహామును వెంబడించిన భార్య, భర్త మాట విని బయలుదేరిన భార్య ఎవరు? శారమ్మ. బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పండి? హారాన్ నుండి. ఎక్కడ బయలుదేరారు వీళ్ళు? ఊరా హారానా? ఊరు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? హరానికి వెళ్ళారు. ఊరు నుండి బయలుదేరి ఏ ఊరు చెప్పండి? ఏ ఊరు? అబ్రహాము తండ్రి నివసించిన ఊరు పేరే ఊరు. అబ్రహాము గారి తండ్రి పేరేంటి? తెరాహు. చెప్పండి ఎవరు? తెరాహు. తెరాహు ఐశ్వర్యవంతుడే, కానీ అబ్రహాము దేవుని స్వరమిని అబ్రహాము గారు బయలుదేరితే అబ్రహాము గారి వెంట లగేజీ పట్టుకుని వెంటనే బయలుదేరింది ఎవరు? శారమ్మ. ఇప్పుడు చెప్పండి, భర్త వెంట నడిచిన భార్య. భర్త వెంట నడిచే భార్య అన్ని విధాల భర్త మాట వింటుందా? విందా? చెప్పండి, వింటుందా? విందా? ఖచ్చితంగా వింటుంది. భర్త వెంట నడిచే భార్య భర్త మాట వింటుంది, భార్య భర్తకు లోపడుతుంది. మరి వయసు ఎంత? అబ్రహాం గారికి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు వయసులో ఉన్న అబ్రహాము ప్రయాణమయ్యాడు అంటే వాస్తవానికి ఈ వయసులో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు మనకి. మనల్ని వెళ్ళమన్నాడే కానీ పలానా ఊరు వెళ్ళమని చెప్పలా, పలానా దేశం వెళ్ళమని చెప్పలా, పలానా చోటుకు వెళ్ళమని చెప్పలా. ఏం చేయాలి బిడ్డలారా? బయలుదేరి వాళ్ళు వెళుతూ 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 కాలినడకన. చెప్పండి, అది వాహనాలేమీ లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ట్రైన్ లేదు, ఫ్లైట్ లేదు, ఇంకా చెప్పండి బైకులు లేవు, రిక్షా బండి లేదు, చివరికి ఏం లేదు, సైకిల్ కూడా లేదు. ఇక వాళ్ళకున్న వాహనం ఏదంటే భార వాహనం. ఏంటది? ఆ దినాల్లో వాహనాలు ఏమిటాయి అంటే గాడిదలు, లేకపోతే ఒంటెలు, లేకపోతే గుర్రాలు. ఈ 3. ఒంటెలు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ. మరి మొత్తం మీద వీళ్ళు గాడిదల మీద ప్రయాణం చేయలేదు, ఒంటెల మీద ప్రయాణం చేయలేదు, ఇంకా గుర్రాల మీద ప్రయాణం చేయలేదు. వాళ్ళ ప్రయాణం ఎలాగుందంటే మజిలీలు ఊరు దాటి వెళ్ళి నెక్స్ట్ వచ్చిన ఊరిలో మజిలీ వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మరొక గ్రామం, మరొక పట్టణం, మరొక దేశం బిడ్డలారా కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేయటం ఆ దినాల్లో వాళ్ళకి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం గారు ప్రయాణం చేస్తుంటే ఆ భర్త వెనక లగేజీ పట్టుకుని నడుస్తుంది. ఎవరు చెప్పండి? ఎవరు? శారమ్మ. ఎంత ప్రేమ అండి! ఎవరంటే చెప్పరండి. అబ్రహాం అంటే శారమ్మకి ఎంత ప్రేమో. ఆ వయసులో వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలుసా? కానీ అంత ప్రేమ ఎందుకుంది? పిల్లలు ఉన్నారా? చెప్పండి, పిల్లలు ఉన్నారా? లేదు. సహజంగా ఆ వయసులో ఆ భర్తను వెంబడించేంత ప్రేమ ఉండదేమో, కానీ ఎందుకు వాళ్ళకి అంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమ వారు దేవుని బట్టి ప్రేమ. దేవుని స్తోత్రం. వీళ్ళు బయలుదేరి వెళుతూ 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 దేవుడు చెప్పిన ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశమే
చెప్పండి అది హారాన్. చెప్పండి అది హారాన్. అక్కడికి వచ్చి అక్కడ ఒక సింధూర వనం కింద ఆ ఫస్ట్ ఏం చేశాడు అబ్రహాము? చెప్పాలి. మొట్టమొదటి అబ్రహాం చేసిన పని ఏంటి? గుడారం వేసాడా, బలిపీఠం కట్టాడా? చెప్పండి, ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. దేవుని స్తోత్రం. ఇట్లాగా అబ్రహాము దేవునికి మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? చెప్పండి అది బలిపీఠం. దేవునికి రాళ్లతో బలిపీఠం కట్టి అబ్రహాము మేకులు కొట్టి గుడారం వేసుకుని అందులో నివాసమాడు. సపరేట్ పొందని మహిమపరచండి. దేవునికి స్థిరమైన పని. దేవునికి ఏది చేసినా స్థిరమైన పని, బలమైన పని. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు, తనకేమో గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకున్నాడు. మనమైతే దేవునికంటే శ్రేష్టమైనది, బలమైన పని చేయటానికి ఇష్టపడం, కానీ ముందు మనం చేసుకుని ఆ తర్వాత దేవునికి చేయటం మొదలు పెడతాం. అయ్యా, దేవుడు ఇస్తేనే కదయ్యా మేము ఏదన్నా ఇవ్వాలంటే. ఎవరిస్తే? చెప్పండి, ఎవరిస్తే? దేవుడు ఏదో ఒకటి కలుగు చేస్తేనే కదా, లేకపోతే మాకు ఎక్కడిది? నా ఆల్రెడీ నీకుంది. నీకిచ్చి ఆయనను శోధించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఇంకా ఇచ్చేదాని కొరకు చూడొద్దు. ఏదైతే నీకు ఇచ్చాడో దేవుడు అవకాశం, ఏదైతే నీకు ఆస్తి ఇచ్చాడు, ఏదైతే నీకు వ్యాపారం ఇచ్చాడు, ఏదైతే నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఏదైతే దేవుడు నీకు పని కల్పించాడో దానిలో ముందు శ్రేష్టమైన దేవుని పాదాల దగ్గర పెట్టాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు దేవుని వైపు చూడాలి. అబ్రహాము ప్రయాణమై సాగి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? మొట్టమొదట చెప్పండి, ఏం చేశాడు? దేవునికి ఏమో బలిపీఠం కట్టాడు, తనకంటూ ఏమో గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు రెండిట్లో ఏది బలమైంది? గాలిస్తే బలిపీఠం పడద్దా, గుడారం పడద్దా? చెప్పండి, ఏది? గుడారం పడద్దు. గుడారం ఎందుకు వేసాడో తెలుసా? దేవునికేమో స్థిరమైనది, తనకేమో తాత్కాలికమైనది. టెంపరీ హౌస్. టెంపరీ హౌస్ అబ్రహాముది, దేవునికి పర్మనెంట్ బలిపీఠం. అది కట్టి అబ్రహాము దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటిలో అబ్రహాము దేవునికి స్తుతించడం ప్రారంభిస్తే, ప్రార్థన చేయటం ప్రారంభిస్తే రెండో మాట మీకు చెప్తాను. అదే ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తీసుకొని పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు వెళ్ళి మంచిదాన్ని, గంతులు వేసేదాన్ని, క్రొవ్విన దానిని పట్టుకుని పనివాణ్ణి తీసుకొచ్చి దాన్ని సిద్ధం చేయమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అమ్మగారు పని చెప్పాలి. బేకరీ వాడు లేడు, ఇప్పుడు అమ్మగారు వెళ్ళి రొట్టె కావాలి. అమ్మ లేవు, అర్థమైందా? పెద్దలు అంటారు కీలెరిగి, అమ్మ ఏమంటారు? అమ్మ కీలెరిగి వార్త. ఇప్పుడు సమయం వచ్చింది. అబ్రహాం గారు శారమ్మకు చెప్పాడు, ఎన్ని మానికలు? చెప్పండి, ఎన్ని మానికలు? 3 మానికలు మెత్తన పిండి రొట్టెలు చేయమన్నాడు. మంద దగ్గరికి వెళ్ళి పనివారు తెలిసి ఒక మంచిది, క్రొవ్వినది, గంతులేసే దాన్ని తీసుకొచ్చి వధించి సిద్ధం చేయమని చెప్పాడు. ఇప్పుడు పనివారు దాన్ని సిద్ధం చేస్తున్నారు. శారమ్మ గుడారములో చెప్పండి ఏం చేస్తుంది? చెప్పండి ఏం చేస్తుంది? రెండో మాట మీకు చెప్తాను. ఆ మాట ఏంటో తెలుసా? దేవునికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. స్తోత్రం చెప్పండి. దేవునికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ ఎవరు?
శరమ శరమ. ఆదివారం బాగానే ఉంది. సోమవారం మన ఇంటికి 4 బంధువులు వచ్చారనుకోండి. 4 బంధువులు బాగా ఇంపార్టెంట్ దగ్గర వాళ్ళు వస్తే వెంటనే ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి 1 కేజీ 2 కేజీలు చికెను మటన్ తేకుండా 2 కేజీలు ఫిష్ తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? చేపలు తీసుకొచ్చారు. మన బ్రదరేనండి తీసుకొచ్చాడు, తీసుకున్నాను, బాగున్నాయి ప్రాజెక్టులో. తీసుకొస్తే ఇంటికాడ పెడితే ఈ తల్లి చేపలంక, చెప్పండి, చేపలంక ఎవరికి చూస్తుంది? భర్త ఇంకా చేపలంక. భర్త ఇంకా కొన్నవాడు సెంటర్కి వెళ్ళి వెళ్తే ఈ మధ్య సెంటర్లో స్కిన్ వర్క్ చేస్తున్నారు కదా, ఏంటి చేపలు అక్కడ చేయించి రావచ్చుగా. అయితే ఒక 100 రూపాయలు అవుతున్నాయి అదనంగా. ఇప్పుడు నేను ఎక్కడ చేయను? పట్టుకెళ్ళు, చేయించురా. పర్వాలేదులే చెయ్యి అనడానికో ఇక ఎట్లుంటుంది? మీరు చెప్పండి. పర్వాలేదులే చెయ్యి అని అనుకోండి, ఇక బంధువులని లేదు, ఇంకొకళ్ళని లేదు, చివరికి సేవకులు వచ్చినా కూడా ఇక అంతే. ఎందుకో తెలుసా? నీకు భర్తను వెంబడించే మనసు, రెండవది ఆతిథ్యం ఇచ్చే మనసు. అదంటే వాళ్ళు ఏమో చూడండి, అసలు 2 కేజీలు అక్కడ పెడితే చేయమన్నప్పుడు చేయటానికి నువ్వు అటు ఇటు చూసి అక్కడికి వెళ్ళమన్నప్పుడు ఏ మనసు లేదు నీకు? చెప్పండి. బంధువుల మీద మనసు లేదు, ఆతిథ్యం ఇచ్చే మనసు లేదండి. వృద్ధాప్యంలో ఉన్న శరమ 4 మానికలు, 4 కేజీలు కూడా కాదండి, 4 మానికలు అంటే 8 కేజీలు పిండి. 8 కేజీలు పిండి కలిపి పిండి పిసికి, 8 కేజీల పిండి కలిపి పిసికి ముద్దలు చేసి రొట్టెలు కాల్చి, 8 కిలోల పిండిని కాల్చి రొట్టెలు చేసుకుని తీసుకుని వచ్చి అబ్రహాము చెప్పిన మాట ప్రకారము దేవునికి ఆతిథ్యం ఇచ్చింది. సభలు కూడా ప్రభుత్వమైపరచండి. హల్లెలూయా. వయసు ఎంత? అబ్రహాం గారి కంటే 25 వెనకేసుకోండి, ఆయనకి 75. ఏమికెంత చెప్పండి? ఒక 50 వేసుకోండి. ఒక 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు కలిగిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. 50 సంవత్సరాలు కలిగిన బిడ్డలకి 8 కేజీల పిండి ముందు పెడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? ఆ బేకరీ వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళండి, మిషన్ ఉంది. బేకరీ వాళ్ళు మిషన్లు ఆడిస్తారు, అప్పుడు తీసుకొచ్చి చేస్తా. బిడ్డలారా, ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న డిఫరెంట్ అది. అబ్రహాము చెప్పిన మాట కాదనకుండా శరమ 4 మానికలు మెత్తని పిండి తీసుకుని వెళ్ళి కలిపి దాన్ని పిసికి మెత్తగా చేసి రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి అక్కడ పెట్టింది. స్తోత్రం చెప్పండి. ఇలాగా శరమ రొట్టెలు రెడీ చేసినప్పుడు పని వాళ్ళు మాంసం రెడీ చేసుకొచ్చేస్తే, ఆ కూర వండుకొని తీసుకొస్తే, ఆ కూరను రొట్టెలను ఆ ముగ్గురు ముందు పెడితే ఇంకేమన్నా మిగిలినాయా? చెప్పండి, ఏమన్నా మిగిలినాయా? మాట్లాడండి. ఆ ముగ్గురు కలిసి సమృద్ధిగా తిని చల్లటి నీళ్లు తాగి, అప్పుడేమో తెలుసా, అబ్రహాం
నీ భార్య అయిన శారా ఎక్కడ? ఎంత పరిచర్య చేసిన నీ భార్య, ఎంత ఓర్పు కలిగిన నీ భార్య, ఎంత కష్టపడిన నీ భార్య, ఎంత ప్రేమ కలిగిన భార్య, ఎంత ఆతిథ్యమిచ్చే భార్య ఎక్కడ ఉంది అని దేవుడు అడిగితే అబ్రహాం గారు అంటాడు, అయ్యా అది ఎక్కడ? గుడారములో ద్వారము దగ్గర డోర్ కట్టం చాటు నుంచుని. నేను అనుకున్నది అదే కదండి. బయట నుంచి ఎవరైనా వచ్చారనుకుంటే దైవజనులైనా బంధువులైనా డైరెక్ట్గా వచ్చి కనపడరు. అమ్మ డైరెక్ట్గా వచ్చి చూడరు. ఎక్కడ నుంచి వస్తారు చెప్పండి? గుమ్మకాడికి వచ్చి ఆ మెల్లుగా ఏముంది మధ్యలో డోర్ కట్టను తీసి ఇలా చూసి, ఓహో. అలాగే శారమ్మ కూడా మెల్లి గుడారం దగ్గరకు వచ్చి గుడారం చాటు నుండి చూస్తుందంట. వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాం నీ భార్య అయిన శారా ఎక్కడా? అదిగయ్యా ఎక్కడుంది? గుడారం. ఇదిగో చేసిన పరిచర్యకి, చూపిన ప్రేమకు, ఇచ్చిన ఆతిథ్యానికి మేము మరిచిపోవుటకు, చెప్పాలి, మరిచిపోవుటకు అన్యాయస్థలం కాదు. సభలు కూడా బాగుంటుంది. హల్లెలూయా. మరిచిపోను. మరలా మీదటికి, మరలా ఇదే సీజన్కి మరలా మేము మీ దగ్గరకు వస్తాం. వచ్చేసరికి నీ భార్య అయిన శారా కగ్గిట కుమారుడు అంటారు. దానికి మహిమ కలుగును గాక. ఆ శుభవార్త చెప్పటానికి ముందు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? శారమ్మ కష్టం. చెప్పండి, అది శారమ్మ కష్టం, శారమ్మ శ్రమ. ఏంటి శారమ్మ శ్రమ అంటే 4 మానికలు మెత్తన పిండి కలపటమే శ్రమ. బిడ్డలారా, ఆ శ్రమ తరువాత శారమ్మ ముఖంలో నవ్వుందా దుఃఖం ఉందా? చెప్పండి. ఒకవేళ ఆడవాళ్ళు కనుక ఈ ముసలోడు ఎవరు? ఈ ముసలోడు చెప్పక ఎన్ని మానికలు చెప్పాడు అమ్మా? వచ్చింది ఎంతమంది? 3 కదా. 4 మానికలు పిండి చెప్పాడు. ఈ 4 మానికల పిండి నేను ఎప్పుడు కలిపేది, ఎప్పుడు రొట్టెలు చేసేది, ఏంటి నాకు ఈ కర్మని? గుడారంలో లోపల ఏమన్నా సనుక్కుందా? చెప్పండి. ప్రశ్న జవాబు ఇక్కడే. ఏమన్నా సనుక్కుందా? ఒక మాటనే సనిగిందా? సనుక్కుందా? ఒక్క మాట కూడా సనుక్కోలే. ఎందుకో తెలుసా? మనసులో సనిగిన, మనసెరిగిన దేవుడు శారమ్మను ఆశీర్వదించేవాడా? పొరపాటును ఆశీర్వదించేవాడు. బిడ్డలారా, శారమ్మ అనుకుంది, నా దేవుడు నా ఇంటికి రావటమే, చెప్పండి, నాకు ఆశీర్వాదం. నా దేవుడి గురించి నేను పని చేయటమే నాకు ఆశీర్వాదం. నా దేవుని పని చేయటమే నాకు దీవెన. నా దేవుని పని 4 మానికలు పిండి కాదు, ఇంకా 4 మానికలు చెప్పినా చేయగలను నేనని శారమ్మ మనసును సంతోషముతో, ఆనందముతో, శారమ్మ వృద్ధాప్యంలో ఉన్న 50 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ఆ ఇంచుమించు ఆ వయసులో ఉండి కూడా చేతుల నొప్పని గాని, నడుము నొప్పని గాని ఏ మాట కూడా మాట్లాడకుండా, సనగకుండా, గొనగకుండా సంతోషంగా ఆహారం సిద్ధపరిచి దేవునికి పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మనసు కలిగిన శారమ్మ. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఆతిథ్యం ఇచ్చే భార్య. మొదటిది చెప్పండి, మొదటిది దేవుని భర్తను వెంబడించే భార్య. రెండవది దేవునికి ఆతిథ్యం ఇచ్చే భార్య. 17వ అధ్యాయం, ఇది ఆదికాండం. ఇక 2 దాంట్లోకి వెళ్ళే పని లేదు. 17వ అధ్యాయం 15 నుండి 17 వరకు చదివితే, మరియు దేవుడు శారాయి అనవద్దు, ఏమయ్యనగా ఆమె పేరు శారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శారా, శారాయి కదా.
రెండు పేర్లకు అర్థం ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? గూగుల్ తల్లిని అడుగుతారా? గూగుల్ తల్లిని అడిగితే చెప్పుద్ది. చెప్పుతా శబ్దేశ్ బాబు. షారా అప్పటి వరకు, ఇప్పుడు షారా. షారాయి ఏమైంది ఇప్పుడు? షారా. ఆశీర్వాదించబడిన స్త్రీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరు మార్చబడింది, ఆశీర్వదించబడిన స్త్రీ. గుర్తుపెట్టుకోండి. మొదటిదేమో భర్తను వెంబడించిన స్త్రీ, రెండవదేమో దేవునికి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ, మూడవదేమో ఆశీర్వదించబడిన స్త్రీ. ఎందుకు ఆశీర్వదించబడింది చెప్పండి? ఎందుకు ఆశీర్వదించబడింది? దేవునికి ఆతిథ్యం ఇచ్చినందుకు, దేవునికి పరిచర్య చేసినందుకు, సనుక్కోకుండా గొనుక్కోకుండా పరిచర్య చేసినందుకు ఇప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. బిడ్డలారా, దావీదు అంటాడు, యెహోవా నీవు దాన్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ఆశీర్వదిస్తే, ఒక్కసారి దేవుడు నీ మీదకి ఆశీర్వాదం పంపితే, నీ కుటుంబం మీదకి పంపినా, నీ పొలం మీదకి పంపినా, నీ ఉద్యోగం మీదకి, నీ వ్యాపారం మీదకి, ఎక్కడికి దేవుడు ఒక్కసారి కానీ ఆశీర్వదిస్తే అది నీ తరమే కాదు బిడ్డ, నీ తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్కసారి దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం కొరకే కనిపెట్టుకొని ఉండాలి. నా జీవితానికి ఒక ఆశీర్వాదం చాలు. దైవజనుడు పాడుతూ, దైవజనుడు మంచి ప్రార్థనాపరుడు, భక్తిపరుడైన ఒక మంచి దైవజనుడు జ్ఞానన్న పాట పాడుతూ అంటాడు, ఒక దర్శనం చాలయ్యా నాకు, ఒక దర్శనం చాలయ్యా, ఒక దర్శనం చాలయ్యా. సమీపించది తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించది నివసించు నా దైవమా, దర్శనం చాలయ్యా నాకు, ఒక దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఒక్కటి సంపాదించుకుంటే బిడ్డలారా, దావీదు దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారిగా నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఒక్క మామిడి మొక్క నీ పెరట్లో వేస్తే, ఒక్క మామిడి మొక్క నీ చేలో వేస్తే, ఒక్క మొక్క నువ్వు వేస్తావు, అవి సంవత్సరానికి 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 ఫలాలు పెరుగుతాయా తరుగుతాయా చెప్పండి? ఏం చేస్తాయి? కొమ్మలు విస్తరిస్తాయి, విస్తరించే కొలది కాయలు కాస్తాయి. ఆశీర్వాదం కూడా అంతే. ఒక్కసారి దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు అడిగిన దానికి నీకు ఇష్టమైందని నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వాదం కోరుకోకముందే ఆయన ఆశీర్వదిస్తాడు. శారమ్మ ఆశీర్వాదం కోరుకోలే. శారమ్మ భక్తి కలిగి భర్తను వెంబడించింది. శారమ్మ దేవునికి ఆతిథ్యం ఇచ్చింది. శారమ్మ అప్పుడు ఆశీర్వదించబడింది. ఈనాడు దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వదించబడతలేదో తెలుసా? చెప్పండి. వాళ్ళు ఏం చేయట్లేదు? దేవునికి ఆతిథ్యం ఇవ్వట్లేదు. నువ్వు దేవునికి ఆతిథ్యం ఇచ్చే చూడు.
చాలా మంది ప్రేమను కోల్పోతున్నారు, చాలా మంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. బిడ్డలారా, బాహ్య సంబంధంగా నేను అనుకుండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అదన్నటికి తరిగేది కాదు, కరిగేది కాదు, దొంగిలించేది కాదు, ఏది కూడా తుప్పట్టేది కాదు. ఏమవుతుంది? అది స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నాలుగో మాట చెప్తాను, నాలుగో మాట మీకు చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, 21 మొదటి వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాన్ని గురించి చప్పట్లు కొట్టండి, శారానికి దగ్గరికి కొట్టండి. హల్లెలూయా. బిడ్డలారా, భర్తను వెంబడించింది, దేవునికి ఆతిథ్యం ఇచ్చింది, ఆ తర్వాత ఆశీర్వదించబడింది, ఆ తర్వాత ఫలించింది. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? వినాలి దేవుని మాట, వెంబడించాలి. ఈ రోజున భర్తను వెంబడించే భార్యలు ఎంతమంది? భర్త మాట వినేవాళ్ళు, చెప్పి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? భక్తి కలిగి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిడ్డలారా, ఎంతమంది ఉన్నారు? అత్తను వెంబడించిన కోడలను చూసాం మనం కదా, అత్తగారిని వెంబడించిన కోడలను చూసాం. ఎవరా కోడలు చెప్పండి? రుతు. అత్తగారి పేరు నయోమి. నయోమి అనే పేరుకి అర్థం మధురమైంది. కానీ తిరిగి బెత్లెహేముకి వచ్చేముంది? నన్ను నయోమి అనొద్దు. అదేంటమ్మా? మధురమైన బిడ్డ తన నోటితో తాను ఒప్పుకుంటుంది. ఏమని? నన్ను మారని పిలవండి. ఏమైంది? అరే, మధురమైన దానికే వెళ్ళారు కదా బిడ్డారా. ఇక్కడ రివర్స్. ఇక్కడ అబ్రహాముని వెంబడించింది ఎవరు? శారా. అక్కడ నయోమిని వెంబడించాడు ఎవరు? భర్త. చెప్పండి, ఎవరు భర్త? ఎవరైనా? ఎలీమెలెకు ఎవరు వెంబడించాడు? చెప్పండి. భార్యను వెంబడించాడు. భార్యను వెంబడించి బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేమును రొట్టెల విలువను సమృద్ధిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళి ఎక్కడ దిగారు? చెప్పండి, ఎక్కడ దిగారు? మోయాబులో దిగారు. మోయాబు అన్న మంచిదా? మోయాబు దేశం అన్న మంచిదా? ఈ భూమి మీద ఉన్న దేశాలన్నిటికంటే భయంకరమైన ఆ దేశం ఏంటంటే మోయాబు దేశం ఎంత భయంకరంగా తెలుసా బిడ్డలారా? మోయాబు దేశంలో స్త్రీలు పాపం చేసేవాళ్ళు, పురుషులు అంత దుర్మార్గమైన దేశం. అలాంటి దుర్మార్గమైన దేశానికి వెళ్ళారు ఎవరు? అబీమెలెకు, ఎలీమెలెకు, నయోమి తన పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు చెడిపోతారా బాగుంటారా? చెప్పండి. ఇప్పుడు మంచోడు సహవాసం చేస్తే మంచోడు అవుతాడు, దొంగోడు సహవాసం చేస్తే దొంగోడు అవుతాడు. ఆ భర్త భార్యను వెంబడించాడు, చెడిపోయాడు. అంతేకాదు బిడ్డలారా, అక్కడ నయోమి భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కొడుకులు కూడా పోగొట్టుకుంది. ఏముందో తెలుసా? నా దేవుడు నన్ను రిక్తురాలునిగా చేశాడు. ఎవరి మీద వేసింది నింద? అమ్మా,
ఈరోజు కూడా చాలా మంది తల్లులు నిందలు ఎవరి మీద వేస్తారు? దేవుడి మీదే. వీళ్ళు దేవుని మాట వినరు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఏం చేశాడు? దుఃఖాన్ని దేవుడు కలగజేశాడా? ఇప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుందండి. ములగలంపాళ్ళు కూడా నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2099 ఆ ప్రాంతంలో కొంచెం ఇబ్బంది మనకందరికీ. ములగలంపాడే కాదు అంతా. ఈ ఊరు వదిలిపెట్టాను, వెళ్ళారు ఎవరన్నా? వెళ్ళలేదే. కరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని బెత్లెహేము నుండి వెళ్ళిన ఏకైక ఫ్యామిలీ చెప్పండి, ఏ ఫ్యామిలీ? ఎలీమెలెక్. ఇంకెవరన్నా వెళ్ళారని బైబిల్లో రాయిందా? రాసిపోయిందా? లేదే. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ లేని కరువు నయోమికే వచ్చిందా? అంటే నయోమి ఆలోచన చెప్పంటారా? ఆమెకి ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని చూడండి. ఏముంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. బెత్లెహేములో కొంచెం కరువు వచ్చింది. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త అయిపోద్దేమోనని ఇది తరగకుండా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం మోయాబుకి వెళ్ళాలి. మోయాబుకి వెళ్ళింది. వినండి, ఇది తరిగిపోయింది. భర్త పోయాడు, 2 కొడుకులు కూడా పోయారు. ఇప్పుడు అంటుంది సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను రిక్తురాలినిగా చేశాడు. ఎవరి మీద వేస్తుంది నింద? చెప్పండి. బెత్లెహేము రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన చోట కొన్నిసార్లు ఇబ్బంది వస్తుందండి. సేవకు వచ్చాక, పరిచర్యకు వచ్చాక, ఉద్యోగం పోగొట్టుకుని, పిల్లల చదువులు, కుటుంబ పరిస్థితులు, అద్దింట్లో ఉండి తినక ఎట్లారా మందిరం మూలరాయేసి, నాకున్న బ్యాలెన్స్ అంతా తీసుకొచ్చి మందిరం మూలరాయేసి, పునాదులేసి, పిల్లరేసుకుని రేకేసే టయానికి ఏమీ లేవు. నన్ను ఎందుకు చేసావు? కరువు వచ్చింది, టిఫిన్ వేసుకుని తినడానికి కూడా అవకాశం లేదు. బిడ్డలు దాతృత్వం కలిగి ఇవ్వడానికి ఎవరి దగ్గర లేదు. 2004లో సేమ్ గవర్నమెంట్, ఉపాధి పని బాగా ఉంది. బాగా ఎట్టెళ్ళినా భార్య భర్తలు వెళ్తే ఒక కట్టేసుకొచ్చాడు సాయంకాలానికి. అలాంటి పరిస్థితుల్లో నాకు తెలుసు కొంతమంది బిడ్డలు ఆ బియ్యం కట్ట అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి, అయ్యా మందిరం పని చేస్తున్నారు, మందిరం కట్టండి. బిడ్డలారా, ధర్మాజగూడ నుంచి ఇక్కడికి సైకిల్ వేసుకుని వచ్చి, అప్పుడు స్కూటర్ ఉండేది కదా, స్కూటర్, డొక్కు స్కూటర్. దాంట్లో పెట్రోల్ పోయటానికి 45 రూపాయల పెట్రోల్ దాని ఖర్చు పెట్టే కంటే ఆ 45 రూపాయలు ఉంటాయి అనుకుని సైకిల్ వేసుకుని వచ్చి, కొన్నిసార్లు ఆటోలకు వచ్చి ఈ మందిరం పని ఎర్రటెండ్లో ఇక్కడ మోకరిస్తే మధ్యాహ్నం కాల టైంలో వెంకటరత్నం, విజయరాజు ఎవరిలో ఒకళ్ళు మంచిలు పట్టుకుని వచ్చేవాళ్ళు ఇక్కడికి. అంటే మిషన్లు పట్టుకొస్తే మిషన్లు తాగి పెద్దమ్మ రమ్మంటంత భోజనానికంటే అప్పుడు వెళ్ళి 1 గంట అవునా 2 అవునాయి అప్పుడు భోజనం చేసి, అమ్మ భోజనం పెట్టేది, భోజనం చేసి మళ్ళా వచ్చి మందిని కాడ ప్రార్థన చేసుకునేవాడిని. ఎట్లారా హ్యాండ్ పంప్ కాడికి వచ్చి అందరూ మంచిగా పట్టుకెళ్ళేవాళ్ళు. కష్టకాలములో ప్రయాసపడితే ఈ రోజున దేవుడు మనకు అందరికీ సమృద్ధినిచ్చాడు. సభలోడు ప్రభుని భయపరచండి. అందరికీ సమృద్ధినిచ్చాడు. మందిరం కడుతున్నామంటే 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, ₹1,00,000 నా బిడ్డలు తీసుకొచ్చి మందిరాలు పెట్టారు.
ఒకప్పుడు 20 రూపాయలు 100 రూపాయలు మందిర పనికి ఇవ్వటానికి కూడా ఇబ్బంది పడిన బిడ్డలు ఈరోజు 10,000 అంటే అవలీలుగా తీసుకొచ్చి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నారు. నా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. చేశాడు. కష్టకాలాన్ని శ్రమ కాలాన్ని మర్చిపోకూడదు. కష్టం వచ్చిందని వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఊరు వెళ్ళా. నిన్ను ఎక్కడికి పిలిచాడో, ఏ పరిచర్య అప్పగించాడో కడ వరకు అక్కడే నమ్మకంగా పనిచేయాలి. బిడ్డలారా, ఉన్న దానిలో సమృద్ధిలోనే ఉన్న దానిలోని తిని బెత్లెహేములో దేవుడు మరలా ఆశీర్వదించే వరకు నయోమి ఎలీమెలెకు పిల్లలు ఉంటే నయోమి భర్త నయోమి పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు. నయోమి అంటుంది, సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. నన్ను నయోమి అని పిల్లవద్దమ్మా, నన్ను మారాని పిల్లవండి. మధురమైన దానిని ఎందుకు చేదుగా మారావు? దేవుడు మార్చలేదు, నీకు నువ్వే మారావు. ఇబ్బంది వస్తే, కష్టం వస్తే కాలినడక సంచి పట్టుకుని వెనక మళ్ళీ రావాలా? ముసలోడా అందాశారమ్మా అనలేదే. వెంట నడిచింది, భర్త వెంట నడిచింది. బిడ్డలారా, ఆ ప్రేమకు, అన్ని సహవాసానికి, ఆ యూనిట్కి, ఆ ప్రేమకు ఎంతగా మనం దేవుని స్తుతించినా రుణాన్ని తీర్చుకోలేం. అలాంటి వారిని ఎందుకు ఈరోజు మేము ముందు పెడుతున్నానో తెలుసా? బిడ్డలారా, భర్త పరిస్థితి ఎలాగన్నా ఉండనివ్వండి, కానీ కుటుంబ వ్యవస్థ, కట్టబడిన కుటుంబ వ్యవస్థలో నువ్వు భర్తను వెంబడించే భార్యగా ఉంటున్నావా? భర్తను నీ వెంట నడిపించే భార్యగా ఉంటున్నావా? ఎలీమెలెకు ఎవరంట నడిచాడు? అబ్రహాము ఎవరంట నడిచాడు? నడవలేదు. శారమ్మ అబ్రహాం అంట నడిచింది. నెక్స్ట్ 5వ మాట చెప్తాను. 18వ అధ్యాయం 6వ వచనం చెప్పండి. వెళ్ళి మరలా ఇప్పుడు మీకు వస్తే దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడేంటో తెలుసా? భర్త చెప్పినట్లు, చెప్పండి, భర్త చెప్పినట్లు చేసే భార్య. ఆరో మాట చెప్తాను. భర్త చెప్పినట్లు చేసే భార్య ఆమె. అంతేకాదు, దేవుని పనిలో భర్తకు సహాయపడిన భార్య. ఆ పరిస్థితుల్లో భర్తకు సహాయపడిన భార్య. ముగింపులో మాట చెప్తాను. అది ఆదికాండం 23వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సారా జీవించిన కాలమంతయు, అనగా సారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు చాలు. సారా బ్రతికిన కాలం ఎంత? 120 సంవత్సరాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు, అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అమ్మా? 100. అక్కడేముంది? అబ్రహాము జీవించిన కాలము చెప్పండి టోటల్. అంతేనా? అబ్రహాము జీవించిన కాలము, అతడు మృతి పొందేసరికి అబ్రహాము బ్రతికిన కాలము ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? అంతేనా? 177. 5 175 సంవత్సరాలు. శారమ్మ 128. వీళ్ళిద్దరిలో ఎవరు ముందు చనిపోయారు చెప్పండి? ఎవరు?
శారమ్మ ఆమె మరణించేంత వరకు భర్తకు చెప్పండి ఏం చేసింది? నమ్మకంగా బ్రతికిందంట. ఒకసారి సభలు కూడా పనులు అయిపోతాం. హల్లెలూయా. చెప్పండి, ఎలా బ్రతికింది? నమ్మకంగా. పెళ్లిలో ఇటు నుంచోబెట్టి ఇటు చూడండి ముగింపులో చెప్పేస్తాను. పెళ్లిలో పెళ్లి చేసి అయ్యగారు ఇటు పక్కన పెళ్లి కొడుకుని ఇటు పక్కన పెళ్లి కూతుర్ని నిలబెట్టి, అమ్మా నాతో ప్రమాణం చేయి, సో అండ్ సో నీ భర్తగా నువ్వు జీవించినంత కాలం, నువ్వు బ్రతికినంత కాలం ఇతనితోనే కాపురం చేయి, వేరొక పురుషునితో నువ్వు కాపురం చేయకూడదు, ఇతనితోనే కాపురం చేసి నువ్వు చనిపోయేంత వరకు ఈయనతోనే కాపురం చేస్తావా అంటే ఏమంటది? ఈయనతోనే కాపురం చేస్తా. మందులోనేమో ప్రమాణం చేస్తా, దేవుని ఎదుట, దైవజనుడి ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం బాగానే చేస్తుంది. ఈయనతోనే కాపురం చేస్తాను, ఇతరునేమో నేను వాళ్ళక ఇదే. ఎవరినన్నా వాళ్ళకంటే ఆశించకండి. పెళ్ళైన సంవత్సరానికి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మొదలవుద్ది పోరాటం. రోజు ఇంట్లో గొడవే. కానీ అబ్రహాం శారాల దగ్గర గొడవ వచ్చిందా? జీవితంలో ఏనండి, కుటుంబ సంసార జీవితంలో ఏదో ఒకసారి అమ్మనండి, ఎంత భక్తి కలిగినా, సావుకుడైనా సావుకురాలైనా, విశ్వాసైనా విశ్వాసురాలైనా, అవిశ్వాసైనా అవిశ్వాస భర్త అయినా, బిడ్డలారా జీవితంలో ఒక్కసారి కూడా మేము గొడవ పడలేదా అన్నాడు. ఇక్కడున్న ఫ్యామిలీలో ఎవరైనా సరే ధైర్యంగా చేయొద్దండి. ఇప్పుడు సెంటర్ పంపించి దండ కొనుక్కొచ్చి సాల్వ కొనుక్కొచ్చి ఇస్తారు మీకు. ఒక్కసారైనా అయ్యా నేను నా భర్తతో ఒక్కసారి కూడా గొడవ పడలేదయ్యా, నా భర్త తప్ప, ఖచ్చితంగా శాలో గొప్ప, నా భర్తనే వెంబడించానయ్యా, నా యజమానుడు ఎవరు? నా యజమానుడు ఎవరున్నారు ఈ మాట? శారమ్మే. నా యజమానుడు. బిడ్డలారా 157 సంవత్సరాలు ఎలాగో కాపురం చేసిందో, ఎలాగుందో పక్క ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఆ సంసారం ముందుకు సాగింది. స్తోత్రం చెప్పండి. అంతే. ఒక్క ఆగారు తప్పెవరిది? అబ్రహాందా శారదా? ఇద్దరిదే. ఎస్ బాబు, అబ్రహాందా శారదా? ఆగారు విషయంలో తప్పు శారదే. అబ్రహాం కదా, ఇద్దరిదని చెప్పాలి. ఇంట్లో గొడవ వస్తే, ఒకరితో వస్తే గొడవ సత్తుమణుకుద్ది, కానీ ఇద్దరితో వస్తే పంచాయతీలోకి వెళ్ళద్ది. అలాగే వాళ్ళిద్దరిది పొరపాటు ఉంది. దాన్ని బేస్ చేసుకుని సమానంగా వాళ్ళిద్దరు బిడ్డలారా వాళ్ళు జీవించిన కాలం అంతా దేవునికి నమ్మకంగా బ్రతికారు. భర్తకు నమ్మకంగా, భార్యకు నమ్మకంగా ఇరువురు బ్రతికారు. కనుక అబ్రహాము జీవితంలో వచ్చిన ఒడిదొడుకులు ద సేమ్ టైం ఇస్సాకు రెబ్బకాల జీవితంలో వచ్చింది. కానీ రెబ్బక వేరొకరిని తెమ్మని తీసుకురాలేదు. ఇస్సాకు వేరొక భార్యతో కాపురం చేయలేదు. బిడ్డలారా వాళ్ళిద్దరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కానీ వాళ్ళకే కాపురం చేసిన సంవత్సరాల్లో చాలా కాలం పిల్లలు లేరు. అయితే సేమ్ వీళ్ళు కూడా గదులు ఎలాగో భార్య భర్తలకు సహజంగా గదులు ఏదో సరదాగా మాట్లాడుకుంటారు కదా, అది ఎవరు చూశారు? ఎక్కడో అంతఃపురంలో ఉన్నా. అందుకే పెద్దలు అంటారు, ఇంటికేమో గుట్టు ఉండాలి, పొలానికేమో సంఘానికేమో కట్టు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఇంట్లో గుట్టు ఉండాలి, సంఘానికి కట్టు ఉండాలి, వరి పొలానికి గట్టు ఉండాలి. మరి ఇంట్లో భార్య భర్త ఉన్నప్పుడు కనీసం